ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోడ్లకి టోల్ గేట్లు పడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోడ్లకి టోల్ గేట్లు పడబోతున్నాయి. ఏంటి ఆ రోడ్లు, ఎక్కడెక్కడ టోల్ గేట్ పడుతుందంటే మామూలు విషయం కాదు. అక్కడి నుంచి ఎలా చెప్పాలి మీకు, పిండేయడమే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ టోల్ గేట్లు చూస్తారు కదా. పాపం ఒకళ్ళు ఉన్నారంటే కనుక ఈ ఏరియాలో ఎంత లెక్క వెళ్తే టోల్ గేట్ పడుతుంది, ఆ టోల్ గేట్ని తగలకుండా వెళ్ళాలంటే ఎలాగా అని అసలు ఆరా తీసుకుని మరీ ప్రయాణం చేసే కొంతమంది చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా ఒక హెచ్చరిక అని చెప్పాలా. 16 నగరాల్లో టోల్ గేట్లు పడబోతున్నాయి రోడ్లకి. కాబట్టి ఆ 16 నగరాలు ఏంటో నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే 642 కిలోమీటర్ల మేర సిద్ధమవబోతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలు. ఎలా అంటే రోడ్ల అభివృద్ధి 10 ఏళ్ల వరకు నిర్వహణకు గాను బాధ్యత గుత్తేదారులదే. కాబట్టి 10 ఏళ్ల వరకు వాళ్ళే వసూలు చేసుకోవచ్చు ఆ రోడ్లనేవి, ఆ రోడ్ల మీద. కాబట్టి ఈ నగరపాలక సంస్థలు అంటే మున్సిపాలిటీ రోడ్లలో టోల్ గేట్లు. ఏమంటే నేను మాట్లాడేది హైవేల గురించి కాదండి, మీరు ఇక్కడ విన్నారా లేదో కరెక్ట్గా. కాబట్టి హైవే గురించి అయితే చెప్పనవసరంలా, ఎందుకంటే ఎప్పటి నుంచో హైవేల మీద టోల్ గేట్లు అనేవి ఉన్నాయి, సహజమది. కాబట్టి ఇక్కడ మాట్లాడేది మనం మున్సిపాలిటీని నగరపాలక సంస్థ ఏదైతే అండర్లో ఉంటాయో ఆ రోడ్ల గురించి మాట్లాడుతాం మనం. కాబట్టి నగరపాలక సంస్థలు అభివృద్ధి చేయనున్న రహదారుల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి వాటికి వేస్తున్నారు టోల్ గేట్లు, మున్సిపాలిటీలకు వేస్తున్నారు టోల్ గేట్లు. కాబట్టి అవి ఎక్కడెక్కడ వస్తాయి, ఏ మున్సిపాలిటీలో టోల్ గేట్లు అయిపోతున్నారు అని అంటే కనుక వేసిన టోల్ గేట్ 10 ఏళ్ళ వరకు లాగుతారట వాళ్ళకే 10 ఏళ్ళ వరకు వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళే కదా మరి పెట్టుబడి పెట్టేది, వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు ఆ రోడ్డు వేసుకోవడానికి. కాబట్టి వాళ్ళ పెట్టుబడి వచ్చే వరకు కాదు 10 ఏళ్ళు వచ్చే వరకు. ఒకవేళ పెట్టిన పెట్టుబడి సంవత్సరాలు వచ్చేస్తే సరే మిగిలిన 9 సంవత్సరాల లాభమే, లేదా పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాలు వచ్చినా మిగిలిన 5 సంవత్సరాలు లాభమే. ఒకవేళ పెట్టిన పెట్టుబడి రాలేదు అని అంటే కనుక 10 ఏళ్లలో కూడా అప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేటట్టుగా కొన్ని రాయితీలు అయితే కల్పిస్తుంది. ముందు అసలు ఏ రోడ్లు అదే టోల్ గేట్లు పెట్టబోతున్నారు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, అంతకు మించి ఏం కాదు. ఒకటి విశాఖపట్నంలో మ్యాక్సిమం టోల్ గేట్లు పడబోతున్నాయి. 253 కిలోమీటర్ల పొడవున రోడ్డు వేస్తారు, దానికి టోల్ గేట్ పడుతుంది. తర్వాత విశాఖపట్నం తర్వాత విజయవాడ 17 కిలోమీటర్లు, చిత్తూరు 29 కిలోమీటర్లు, శ్రీకాకుళం 12 కిలోమీటర్లు, విజయనగరం 33 కిలోమీటర్ల పరిధి, మంగళగిరి తాడేపల్లి 11 కిలోమీటర్ల పరిధి, కాకినాడ 39 కిలోమీటర్లు. విశాఖపట్నం, విజయవాడ, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, మంగళగిరి, తాడేపల్లి, అదే కాకినాడ. అంతేకాదు నెల్లూరు 83 కిలోమీటర్ల మేర పొడవు ఉంటుంది ఇది ఈ రోడ్డు. తర్వాత రాజమహేంద్రవరం 7 కిలోమీటర్లు, మచిలీపట్నం రాజమండ్రిలో కూడా వేస్తున్నారు అన్నమాట. అయితే మచిలీపట్నం కూడా, కాకినాడ, మచిలీపట్నం తర్వాత కర్నూలు, తర్వాత అనంతపురం, కాకినాడ లేదండి, అనంతపురం, తిరుపతి, కడప, గుంటూరు, ఏలూరు, మొత్తం 642 కిలోమీటర్లకు గాను వీళ్ళు చెక్ పోస్టులు అదే టోల్ గేట్లు అయితే పెట్టబోతున్నారు. కాబట్టి ఏదైతే పీపీపీ అనే విధానం ఉందో ఆ విధానంలో రోడ్లు అభివృద్ధి చేసేందుకు ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేస్తున్నట్టే. కాబట్టి 14 నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా 642 కిలోమీటర్లకు రహదారులకు అభివృద్ధి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించారు. అలాగే విశాఖలో అత్యధికంగా 253 కిలోమీటర్లు, మిగతా చోట్ల కనిష్టంగా 5 కానీ గరిష్టంగా 83 కిలోమీటర్ల రోడ్ల వరకు అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే టెండర్లు పిలుస్తారు. పట్టణ స్థానిక సంస్థల్లో కీలకమైన రహదారుల నిర్వహణ గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. కొన్ని చోట్ల పాలక వర్గం అధికారులు మామూలే గత ప్రభుత్వం. కాబట్టి చూసింది అదండి. ఏంటంటే ఏదైతే ఈ 16 నగరాల్లో టోల్ గేట్లు పడబోతున్నాయి, 16 నగరాల్లో ప్రయాణించే వారికి శుభవార్తనే చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి 100% చూస్తున్న మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకని ఈ 16 నగరాల్లో మీరు ఉంటే కనుక మాది ఈ నగరం, కాబట్టి మాకు టోల్ గేటు ఓకే, ఏం పర్వాలా, ఏదో రకంగా రోడ్డు పడుతుంది మహానుభావ, టోల్ గేట్లు ఎట్టుకుంటే మాత్రం నష్టమేముంది, పెట్టుకొని టోల్ గేట్లే కదా, టోల్ గేట్లు పెడితే కనీసం రోడ్డు అని వేస్తారో, వీళ్ళు వేయలేకపోతున్నారు. కాబట్టి ఆ టోల్ గేట్ పెట్టుకున్నవాడన్నా రోడ్డు వేస్తాడు, ఆడు రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద నడిచినందుకు మరి ఆడు కట్టాలి కదా, కప్పం పోలే కడతాం, మాకు ఇష్టమే తప్పదు, ఇంకాను సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని అంటారా అని అనే జాబితా ఎవరు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోవద్దు 16 నగరాలకు టోల్ గేట్లలో బాధ్యుల్లో మీరుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఒక్కసారి ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఒకసారి ఇంకోటి ఏంటంటే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా వీడియోలు ఉంటాయి కాబట్టి 100% సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఆఫ్ చేయి. థ్యాంక్ యూ.